పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందిహమందు సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. సర్వాధికారి, సర్వసృష్టికర్త, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రశ్న వస్తుందేమో, ఏంటండి ఈయనొక్కడే దీవించే దేవుడా అని మీరు ఒకవేళ ప్రశ్న మీకు రావచ్చు. నేను ఈ సమయంలో దేవుళ్ళను గురించి, దేవతలను గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఏ దేవుడిని అయితే మనం ఆశ్రయిస్తామో ఆ దేవుడు ఆశీర్వదించే దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. మీరు ఏ మతం వారో, ఏ ప్రాంతం వారో, ఎందుకంటే యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఈ మెసేజెస్ వెళ్తాయి. షార్ట్ మెసేజెస్ మంగళవారం ఉదయం 6:30 గంటలకి ఇది వస్తూ ఉంది. కేవలం ఒక 10 నిమిషాలు లేదా 12 నిమిషాల్లో ఈ సమాచారం మీకు అందిస్తబడుతూ ఉంటుంది. కానీ ఈ దినం ఒక మంచి టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. ఆశ్రయం, ఆశీర్వాదం. ఆశ్రయించితే ఆశీర్వాదం కలుగుతుంది. జీవితంలో చాలాసార్లు ఫలానా వ్యక్తి, నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ఆశ్రయించడమే కాకుండా ఆయన నాకు కావలసిన దాన్ని తప్పకుండా ఇస్తాడని మనం అనుకుంటూ ఉంటాము. ఒకవేళ ఈ వ్యక్తి దగ్గరికి ఆశ్రయం వెళ్తే ఆయన నాకు సహాయం చేస్తాడని మనం అనుకుంటూ ఉంటాం. చేస్తాడా లేదా అనేది మానవులు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రమాణాలు కొన్నిసార్లు వారికి కట్టుబడి ఉంటారు, కొన్నిసార్లు చెప్తారు, వారు చేయరు. కానీ నేను ప్రకటిస్తున్న మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ఆశ్రయించువానికి నేను తప్పకుండా ఏది కూడా కొదవ చేయను అని ఆ ప్రభు పలుకుతున్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. 190వ కీర్తనలో, ఈ 91వ కీర్తనలో ఈ విధంగా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించును, ఏ అపాయము తెగులు వానికి సంభవించదు అన్న మాట మోషే భక్తుడు అక్కడ లిఖితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కీర్తన గ్రంథంలో మరి ఒక కీర్తన రాయబడి ఉంటుంది, 34వ కీర్తన. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చదువుకోవచ్చు, లేదా ఒక బైబిల్ ఎక్కడైనా కొనుక్కోండి, లేదా మీరు అడగండి ఎవరైనా ఇస్తే. కీర్తన అనే ఆ యొక్క కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. దాంట్లో 34వ కీర్తనలో ఈ విధంగా లిఖితము చేయబడి ఉంటా ఉన్నది. 34వ కీర్తన మరి అక్కడ 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. వెళ్ళావా ఎప్పుడైనా? ఒక ఘనుడైన దేవుడు ఉంటా ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు అని ఆయనను ఆశ్రయించిన వ్యక్తిగా నీవు ఈ యొక్క చిన్న సందేశాన్ని ఉంటా ఉన్నావా? దేవుడు లేడే, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకండి ఈ పరిస్థితి అని నువ్వు అనుకుంటావు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు మాకు ఈ కుటుంబ సమస్యలు, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఈ శరీర బాధలు, దేవుడు అనేవాడుంటే ఎందుకు ఈ యొక్క అవమానాలు అని నువ్వు అనుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నన్ను లేదా ఆయనను ఆశ్రయించేవాడు ఎవరు? ఆయన పరమందుంటున్న దేవుడు, మానవాళి కొరకు తన కుమారుని త్యాగం చేసిన, నిన్ను నన్ను కొన్న దేవుడు. ఒక తండ్రి కుమారుని పట్ల జాలిపడినట్లు ఆయన మన పట్ల జాలిపడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. 34వ కీర్తనలో ఇది దావీదు అనే మహారాజు రాసిన కీర్తనగా ఉంటా ఉన్నది. జరిగిన సంఘటన, దావీదు మరి యుద్ధంలో ఫిలిష్తీయులైన గొప్ప ఆ సైన్యాన్ని లేదా వారి అజానుబాహుడైన వ్యక్తిని ఎదిరించడానికి ఆ రాజు, ఇశ్రాయేలు రాజు మరి సైనికులు అందరూ భయపడి పారిపోతూ ఉంటే ఈ యొక్క యవనుడైన దావీదు అంటున్నాడు, ఎందుకు అలా మీరు పారిపోతూ ఉంటున్నాడు? నేను ఈయనను జయిస్తానని ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఆ అజానుబాహుడైన గొలియాతును చిన్న ఒక రాయి వడిసెలతో ఆ నుడితి మీద కొట్టి అతన్ని చంపేశాడు. ఇశ్రాయేలు మీద విజయం కలిగింది. కానీ అక్కడ ఉంటున్నవారు గొప్పగా కేకలు వేశాడు. సౌలు 1000, దావీదు 10,000 అని వారు అరుస్తున్నప్పుడు సౌలు రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏ విధంగానైనా దావీదును చంపేయాలనుకున్నాడు.
దావీదును చంపాలన్నప్పుడు ఆ విషయం తెలుసుకొని దావీదు అక్కడ నుంచి పారిపోయాడు. కావాలంటే ఆ సౌలు రాజును అతను చంపగలుగుతాడు, కానీ దేవుడు అభిషేకించిన వాడిని ముట్టనని చెప్పాడు. అందుకే అక్కడ నుంచి పారిపోయే సమయంలో అతడు ఇంకొక రాజు దగ్గరికి అక్కడికి వెళ్ళడం చూస్తున్నాం. అబీమెలెకు రాజు ఎదుట అతడు ఎప్పుడైతే ఉన్నాడో శత్రువులు చుట్టూన్నారు, అందరికీ తెలిసిపోయింది ఇతడు దావీదు పారిపోయి వచ్చాడని. అతన్ని చంపాలని వారు అనుకున్నప్పుడు దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు అని అక్కడ బైబిల్లో ఉంది. ఎప్పుడైతే అక్కడి నుంచి తోలివేశారు దావీదు, వీడు వెర్రివాడు, వీడు పిచ్చివాడు అని ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ విధంగా ప్రవర్తించాడు. ఆ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక చక్కని గీతాన్ని అతడు లిఖితం చేశాడు. 34వ అద్భుతమైన కీర్తన. మీకు కావాలంటే మీ యొక్క ఫోన్లో కూడా మీరు చూడొచ్చు. సామ్స్ 34 అని మీరు కొడితే కూడా మీ సెల్ ఫోన్లో వస్తూ ఉంటుంది. ఆ కీర్తన మీరు చదువు, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో, హిందీలో కావాలా, తమిళ్లో కావాలా, కేరళ మలయాళం భాషన, తెలుగు భాషన, ఏ భాషలో కావాలంటే మీకు వస్తుంది. ఆ 34వ కీర్తన మీరు చదువుతూ ఉంటేనే మీలో ఉత్సాహం, మీరు చదువుతూ ఉంటేనే ఈ యొక్క దేవుని మీద మీకు నమ్మకం కలిగి, నేను దేవుని గురించిన విషయం కాదు, కానీ ఈ దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ పరిస్థితిలో నుంచి తనను తప్పించినప్పుడు ఈ కీర్తన ఆ దావీదు రాశాడు. 34వ కీర్తన 8వ వచనములో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్న, బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ హూ టేక్స్ రెఫ్యూజ్. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగుతుంది అన్న వాక్యం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఒక కీర్తన దాంట్లోనే ఉంటుంది. కీర్తన 2వ కీర్తన 12వ వచనంలో, 2వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఒకరు కాదు, రెండు కాదండి, ఏ మతము కులము ఎవరైనా కావచ్చు, ఆయనను ఆశ్రయించువారు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఓ తండ్రి అని పిలుచువారు వారందరూ ధన్యులు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారిని ఏమాత్రము ఆయన త్రోసి వేయడు అని. ఒకవేళ తలస్తా ఉన్నామో, అనేక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, అనేక దేవతల దగ్గరికి వెళ్ళాను, అనేక ప్రాంతాలకు వెళ్ళాను, ఎక్కడ కానీ నాకు ధన్యత కలగలేదండోయ్ అని ఒకవేళ నువ్వు అనవచ్చేమో. కానీ నేను ఈ సమయంలో మీకు విజ్ఞాపన చేసేదేనంటే ఆ దేవుడే అంటా ఉన్నాడు, నన్ను ఆశ్రయించు వానికి నేను ఏది కూడా కొదవ చేయనని ఆయన పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తూ 128వ కీర్తన 1వ వాక్యము, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. మొదటి ఆశ్రయించువారు, రెండవది ఆయన త్రోవలో, ఆయన మార్గం, ఆయన అంటాడు నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. సో ఆయనను ఆశ్రయించువారు ధన్యులు, ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఇంకో మాట అంటాడు 128వ వచనములో అంటాడు, నీ కష్టార్జితము నీవు అనుభవించదవు అంట. నీకేమొస్తుందో, నీకేం జీతం వస్తుందో, ఏ వ్యాపారంలో నష్టం కలిగిందో, కానీ నీకు వచ్చే దాంట్లో ఆయన తృప్తి కలగజేస్తాడని వాక్యం కూడా. అసలు అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు కొదువ ఏమీ లేదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు ఏ సమస్య కూడా ఉండదు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ గొప్ప మహాగణుడైన దేవుడు నీ కాపరిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ యొక్క తండ్రిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ ప్రాణ స్నేహితునిగా ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన దగ్గర నువ్వు ఒకే మాట చెప్పు, అయ్యా నీవు భూమి ఆకాశం సృజించిన దేవుడవట, ఇదిగో నీ దగ్గరికి వస్తే ఆశ్రయం ఇస్తావంట, నీ దగ్గరికి వస్తే ధన్యులుగా చేస్తావంట. ఎవరో నాకు తెలియదు, కానీ ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నానయ్యా, నీ ఆశ్రయం నాకు కావాలి, నువ్వు నేను ఆశ్రయం కావాలని నీ దగ్గరికి వస్తున్నానన్న మాట నువ్వు చెప్తేనే ఆ దేవుడు అంటాడట రా నా దగ్గరికి, నేను నా కౌగిల్లో నిన్ను చేర్చుకుంటానని ఆ ప్రభు పలుకుతా ఉంటున్నాను. 34వ కీర్తనలో 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఎప్పుడైతే రైచియస్ పర్సన్గా, నీతిమంతురాలుగా, నీతిమంతునిగా నీ వయస్సు ఏమైనా కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆపదలు ఎన్ని
ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కొరతలు ఉన్నా ఆయనంట వాటి నుంచి నమ్ముతున్నావా? నేను నమ్మాను కాబట్టే నా దేవుడు నన్ను సఫలపరుస్తున్నాడు జీవితంలో. ఏ రిటైర్ అయిపోయినప్పుడు కూడా ఏ పెన్షన్ ఏదో కొద్దిగా చిన్న అమౌంట్ వచ్చినా దాంట్లో నాకు ఆయన సంతోషం ఇస్తున్నాడు, సమృద్ధి ఇస్తూ ఉన్నాడు, నిలకడగా ఇస్తా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, నువ్వు నమ్మాలే కానీ నేను ప్రకటిస్తున్నా ఈ దేవుడు, ఆయనను నువ్వు ఆశ్రయిస్తే ఆశ్రయించినప్పుడు ఆశీర్వాదాలు ఆయన నీకు దయచేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒకవేళ ఇంకొక చక్కని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ వచనము 20వ అధ్యాయం, అద్భుతమైన అధ్యాయము. 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం కూడా మీరు ఒకవేళ చదువుకుంటే దాంట్లో చూస్తే ఒక రాజు దగ్గరికి 3 గొప్ప సైన్యాలు ఆ రాజును, యెహోషాపాతు రాజును ఓడించడానికి 3 రాజులు గొప్ప సైన్యంతో వస్తే ఆ యెహోషువ రాజు ఒకవేళ భయం కలిగింది, కానీ భయముతో ఉన్నప్పుడు ఆయన అందరినీ పిలిచాడు, రండి మనం ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం, ఆయనను ఆశ్రయిద్దాం అని వారు ఆయనను ఆశ్రయించారు. అక్కడ ఒక చక్కని మాట ఉంటా ఉంది, నీవే మా దిక్కు. రాజు అంటా ఉన్నాడు, అయ్యా మేము ఎవరి దగ్గరికి ఆశ్రయం వెళ్ళినా ఎవరు కూడా ఏమీ చేయలేరు, కానీ నీవు ఆశీర్వదించే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, అడుగు వాటినిచ్చే దేవుడు, నీ దగ్గరికి వస్తున్నామయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆ రాజు నీవే మా దిక్కు అని వచ్చాడు, వారు గీతాలు పాడుతూ ఉన్నారు. ఆ గొప్ప ఆశీర్వదించే దేవుని దగ్గర మరి విజ్ఞాపనలు చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇదే 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనంలో వారు ఏ యుద్ధాలు చేయలేదండి, ప్రభువును ఆశ్రయించారంతే. ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆ దినం జరిగిన సంఘటన, ఎందరైతే ఆ యుద్ధంలో వారిని ఓడించాలని యెహోషాపాతు రాజును సైన్యాన్ని ఓడించడానికి వచ్చినారు, శవములై నేల మీద పడే. హల్లెలూయా ప్రభువుకు. ఏ యుద్ధం జరగలేదండి, కేవలం ఆ మహాగణుడైన దేవుని ఆశ్రయించారు. ఆ శత్రువులందరూ శవములై అక్కడ పడిపోయినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో కూడా ప్రియ ప్రేక్షకులు, కులం మతం గురించి కాదు నేను మాట్లాడేది, ఆశ్రయిస్తే ఆశీర్వదించబడతావు, ధన్యుడవైతావు, ధన్యురాలవైతావు. ఏ పరిస్థితి అయినా ఆ రాజు అంతమంది ఆయన మీదకి యుద్ధం వచ్చినా ఆశ్రయించాడు. దావీదు ఆశ్రయించాడు, ధన్యుడయ్యాడు, విజయము పొందాడు, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, తృప్తి కలిగింది. ఇవి లేకుండా నిరుత్సాహంలో ఉంటున్నావా? నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు వారికి వారు ధన్యులు, వారి అవస్థను నేను తీరుస్తానన్న ప్రభు చెప్పే సమయంలో ఎందుకు ఒక్కసారి ఆయనను నువ్వు ఆశ్రయించకూడదు? ఒక్కసారి అయ్యా నీ దగ్గరికి వచ్చాను, నీ ఆశ్రయం కోరుతా ఉన్నాను అని ఆనాడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయగలరు. నమ్ముతున్నావా? నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ఆశ్రయం ఆశీర్వాదం నాయన. నన్ను ఆశ్రయించు, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు అని వాక్యంలో చూసాం. ఏ పరిస్థితి అయినా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు విడిచిపెట్టే దేవుడు కాదన. దానియేలు అనే గొప్ప వ్యక్తి మిమ్మల్ని ఆశ్రయించారు, నన్ను సింహబోన్లా వేసేస్తారు, నీ దగ్గరికి వచ్చారు నీ ఆశ్రయం కొరకు అంటే సింహపు బోన్లో నుంచి ఆయన విడిపించబడ్డాడని వాక్యం సెలవు. ప్రభువా, ఈ దినం ఎందరైతే నీ ఆశ్రయము కావాలని, ధన్యులు కావాలని, ఆశీర్వదించబడాలని, ఈ ఆశ్రయం ఇచ్చే దేవుడు నాకు కావాలని మహాగణుడైన మిమ్మల్ని ఆశ్రయించారు, వారిని ఆశీర్వదించమని, దీవించమని, సంతోష సమాధానం ఇవ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా ప్రేక్షకులు, ప్రతి మంగళవారము ఉదయం 6:30 గంటలకు సియోను మందిర ఆధ్వర్యంలో ఈ క్లుప్త సందేశాలు వస్తున్నాయి. ఒకవేళ మీకు ఆశీర్వాదం కలిగితే
10 మందికి తెలియచేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని ఇతరులకు కూడా తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.